హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ జీ నాగసుధాలక్ష్మి. సో ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైంలో స్కాన్ చేయించుకొని వస్తే స్కాన్లో ఒక ఫైండింగ్, పేగు మెడ చుట్టుకొని ఉంది. సో దీనివల్ల నాకు నార్మల్ అయిద్దా సిజేరియన్ అయిద్దా? వెరీ వెరీ కామన్ క్వశ్చన్. సో మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ రీల్. డూ షేర్ అండ్ సేవ్ ద రీల్. సో పేగు మెడలో చుట్టుకున్నంత మాత్రాన సిజేరియన్ చేయాలని రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే అది డెలివరీ సమయంలో కొన్నిసార్లు పేగు ఊడిపోయి అంటాంగిల్ అవ్వచ్చు. అండ్ పేగు మెడలో ఉన్నా కూడా చాలా నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఎప్పుడు బేబీ కానీ మంచి సైజులో ఉండి, ప్యాసేజ్ అంటే ద్వారము సరిపడినంత ఉండి, అండ్ మదర్కి మంచి మజిల్ స్ట్రెంగ్త్ ఇచ్చి, మంచి పుష్ ఇచ్చి, మంచి పవర్తో చేస్తే 1-2 పేగు మెడలో ఉన్నా కూడా నార్మల్ డెలివరీస్ అయిపోతాయి. కానీ కొన్ని కండిషన్స్లో పేగు మెడలో కానీ చుట్టుకొని ఉండి నార్మల్కి ట్రై చేస్తున్నప్పుడు ఎంత నొప్పులు వస్తున్నా కూడా హెడ్ కిందకి దిగకపోవడం, అండ్ పేగు మెడలో ఉండడం వలన బేబీకి హార్ట్ బీట్ ఏమైనా హెచ్చు తగులుగా అవ్వడం, అంటే ఎన్ఎస్టీ టెస్ట్ అంటే ఈ సిటీజీలో ఏమైనా అబ్నార్మాలిటీస్లా కనిపించినప్పుడు వెంటనే మనం సిజేరియన్ చేయొచ్చు. సో పేగు మెడలో ఉంది అని చెప్పి మీరు సిజేరియన్ చేయాలని రూల్ లేదు. కాబట్టి అబ్జర్వేషన్ చేసుకుంటూ అండర్ గైడెన్స్ మనం నార్మల్కి కూడా ట్రై చేయొచ్చు. డూ ఫాలో మీ ఫర్ మోర్. బాయ్ బాయ్.